అందరికీ నమస్కారం. మోదీ ప్రభుత్వం జూలై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ పూర్తి బడ్జెట్ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిరిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన గురించి పెద్ద అప్డేట్ అయితే వస్తుంది. అయితే ఒక నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవర్ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను, బీమా మొత్తాన్ని పెంచడాన్ని పరిశీలిస్తోంది. మూలాధారాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే హామీ మొత్తం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారట. అయితే ఆయుష్మాన్ భారత్ బీమా యోజన కింద వచ్చే 3 ఏళ్లలో లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే వచ్చే 3 ఏళ్లలో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు చేయడంపై దృష్టి సారించవచ్చు. దీనివల్ల దేశ జనాభాలో 3/2 మందికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ నివేదిక ప్రకారం అయితే దేశంలోని పెద్ద సంఖ్యలో జనాభా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు వెలుగులోకి రావడంతో వారికి చికిత్స కోసం భారీ ఉపశమనం అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అందుకోసం బీమా కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచే అవకాశాన్ని అయితే తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జూలై 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది. బీమా రంగంలో ఈ భారీ విజయం ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద బీమా మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం ప్రకటిస్తే గనక 12,706 కోట్ల అదనపు భారం పడబోతోంది. 70 ఏళ్లు పైబడిన పౌరుల్లో సహా దాదాపు 4 నుంచి 5 కోట్ల మందికి లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.